వడ్డీ ముద్ద అంటారండి. మా వాళ్ళు మా మా మనవరాలకి ముంజలంటే చాలా ఇష్టం. ఇక్కడెక్కడ దొరకవు, కొంచెం చెన్నైలో కొంచెం దూరం వెళ్తే దొరుకుతాయి. మా వారు పొద్దుటే ఏదో హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి ఇదిగో మా మనవరాలు చాక్లెట్లు బిస్కెట్లు ఆశపడుతుంది. నేరేడుకాయలు అంటే చాలా ఇష్టం, ముంజలు అంటే ఇష్టం. సరే దానికని ఇవన్నీ తీసుకొచ్చారండి. వచ్చేప్పుడు 1 కిలో అల్లం, 2 కిలోలు వంకాయలు, ములక్కాయలు, ఏంటో అండి ఫ్రిడ్జ్ అసలు ఖాళీ ఉండదు. ఏంటో తీసుకొచ్చి హాల్లో పడేసారు. ఇవన్నీ చదువుకోవడానికి గంట పట్టింది. తీరా చూస్తే ఇక్కడ బాత్రూంలో చూస్తే రొయ్యలు అవి బాగు చేసుకుని మళ్ళీ ఉప్పు మజ్జిగేసి కడిగి పెట్టుకున్నా. నిన్న మటన్ బిర్యానీ చేసామండి. వాళ్ళు మా మనవరాలు కూర తింటా మటన్ వద్దంటే తనకు కూర చేస్తారు. ఈరోజు రొయ్యలు తీసుకొచ్చారండి. రొయ్యలు గిల్లేటప్పుడు అక్కడే గిల్లమంటే అండి వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు చాలా టెక్నిక్ అండి. పెద్దగా అందంగా ఉన్న రొయ్యల్ని ఆ పొట్టుతో పాటు జారేసేస్తారండి. మనం ఎలాగో రొయ్యలు గిల్లితే సగం పోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో మనం కిలోలో 10 రొయ్యలన్నా తీసేసుకుంటారు. ఆ గిల్లినట్టు గిల్లి అలా జార వదిలేస్తారు. చాలాసార్లు గమనించాను. ఆ పొట్టు మాకు ఇచ్చేసేయి పెళ్ళికి ఇస్తానంటే లేదు అనేసి పాత పొట్టు ఇస్తుంది. లేదు మేము మాకు గిల్లింది ఇవ్వమంటే దాంట్లో 7-8 రొయ్యలు పెద్ద ఇదేంటమ్మా అంటే జారిపోయినాయి అంటుందండి. ఇలాగే చేస్తారు మార్కెట్లో ఒలిసేటప్పుడు. చూడాలండి. దీన్ని ఏం ఇప్పుడు ఎగిరేస్తానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ నూనెలో వేసి ఉప్పు పసుపు వేస్తాను, ఈ రొయ్యలు వేస్తాను. రొయ్యల్లో నీరు ఫుల్గా ఎగిరిపోయేలోపు అల్లం వెల్లుల్లిపాయ ముద్దేస్తానండి. అది కూడా బాగా నీరు ఎగిరిపోయేదాకా ఉంచి కారం వేస్తాను, కొంచెం నీళ్ళు వేస్తాను. తర్వాత ధనియాలు, మిరియాలు, తర్వాత కొంచెం దాల్చిన చెక్క, లవంగ పట్ట వేయించుతానండి. కొంచెం గ్రేవీ కావాలంటే గసగసాలు, కొబ్బరి వేసుకోవచ్చు. లాస్ట్లో ఒక ఎల్లుల్లిపాయ వేసి పౌడర్ చేసి ఎల్లుల్లిపాయ వేసి పౌడర్ చేస్తానండి. దీనికి సరిపడా మసాలా వేస్తాను. ఇగురు కూరలో వండుతాను. చారు వేసుకుని కూర తింటే బాగుంటుందండి. మా పిల్లలు ఇష్టంగా తింటారు.